తీర్పు దినం రోజు మన లెక్కాపత్రాలు తేల్చుకోవడం కోసం మనం హషర్ మైదానంలో చేరుకున్నప్పుడు అక్కడ అనేక సరోవరాలుంటాయని హదీసుల ద్వారా తెలుస్తుంది. ఒక్కొక్క సరోవరం ఒక్కొక్క దైవ ప్రవక్తకు కేటాయించబడుతుందని, ఆయా ప్రవక్తలు తమ తమ అనుచరు సమాజం కోసం అక్కడ నిలబడి నీళ్లు తాగిస్తారు అని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కౌసర్ అనే ఒక ప్రత్యేక సరోవరం కేటాయించబడుతుందని, దాని గురించి దివ్య ఖురాన్లో దేవుడు అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు కౌసర్ సరోవరాన్ని ప్రసాదించాము కనుక నీవు నీ ప్రభువు ప్రసన్నత కోసమే ప్రార్థన చెయ్యి, ఆయన కోసమే త్యాగం చెయ్యి, నీ శత్రువే భవిష్యత్తు లేని దౌర్భాగ్యుడవుతాడు అని 107వ సూర 1-3 ఆయతులు అవతరించడం జరిగింది. ఇవి కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుమారుడు చనిపోయినప్పుడు ఆయనకిక సంతానం లేదు, వారసత్వం లేదు అని వాళ్ళు ఎక్కిరించినప్పుడు ప్రవక్త గారికి అల్లా తాలా ఇది బహుకరించాడు. అయితే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సరోవరాలను గురించి ప్రస్తావిస్తూ, ప్రతి దైవ ప్రవక్తకు ఒక సరోవరం ఉంటుంది, ఎవరి సరోవరం దగ్గరకు తాగేవాళ్ళు ఎక్కువ మంది వస్తారోనని దైవ ప్రవక్తలందరూ అనుకుంటున్నారు. అందరి సరోవరాల కంటే నా సరోవరం దగ్గరికి అత్యధిక మంది జనం వస్తారని నేను ఆశిస్తున్నాను అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. దానికి కారణం ఏమిటంటే, ఇతర ప్రవక్తల అనుచరుల కంటే కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యధికులు అంటే అనుచరుల సంఖ్య ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇది తిర్మిజీ యొక్క హదీస్ అన్నమాట. అయితే హజరత్ అనస్ రజియల్లాహు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడుతూ ఆయన ఇలా అంటున్నారు, మీరు ప్రళయ దినాన నా కోసం సిఫారసు చెయ్యండి అని అంటున్నారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను మీకోసం సిఫారసు చేస్తాను అని చెప్పారు. అప్పుడు హజరత్ అనస్ రజియల్లాహు వారు అంటున్నారు, అయితే నేను ఆ రోజు మిమ్మల్ని ఎక్కడ వెతకను అని అడుగుతున్నారు. నీవు నన్ను పులిసిరాత్ అంటే వంతెన మార్గం దగ్గర వెతుకు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఒకవేళ అక్కడ మీరు కనిపించకపోతే అని మళ్ళీ ప్రశ్నించారు హజరత్ అనస్ రజియల్లాహు వారు. కర్మల త్రాసు దగ్గర వెతుకు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అక్కడ కనిపించకపోతే మరెక్కడ వెతకను మిమ్మల్ని అని అడిగారు హజరత్ అనస్ రజియల్లాహు వారు. అక్కడ కనిపించకపోతే కౌసర్ సరోవరం దగ్గర వెతుకు, ఈ మూడిటిలో ఏదో ఒక చోట నేను నీకు తప్పకుండా కనిపిస్తాను అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు.